అప్పుల విషయంలోనైనా అప్పులు తీరాలని రోజు కుటుంబం మొత్తం గురిపెట్టి ప్రార్థన చేశాం. అడ్రస్ లేకుండా ఊడ్చుకొని పోయిన యేసు నామంలో. హల్లెలూయా. అప్పులన్నీ, నేను అబద్ధాలు చెప్పట్లా, నేను అనుభవించి చెబుతున్నా. ఎలా పోయినా, ఎలా ఊడ్చుకొని పోయినాయంటే అప్పులు, మీ అప్పులు కూడా యేసు నామంలో ఊడ్చుకొనే పోవాలా. మీ అప్పుల దరిద్రం అంతా వదిలిపోవాలి యేసు నామంలో. మీరు అనేకులకు ఇచ్చే పొజిషన్లో ఉండాలి, కానీ మళ్ళీ అప్పు చేసే కర్మ మీకు పట్టకూడదు. నా తండ్రి అలా దీవించును గాక మిమ్మల్ని. ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఇస్సాకు ప్రార్థించినప్పుడు పొందాడు. అప్పటిదాకా ఆయన ప్రార్థన చేయనంత వరకు 20 ఏళ్ళైనా వాళ్ళ భార్య కొట్రాలే. పెద్ద వాగ్దానం ఉన్నా సరే వాళ్ళ భార్య కొట్రాలే. ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానం నెరవేరి ఒకేసారి 2 కొడుకులు పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళలో ఒకడు యాకోబు. ఆ యాకోబులోంచి 12 వచ్చారు. 12 గోత్రాలు అయ్యారు. ఐగుప్తుకు పోయేటప్పుడు 470 మంది. ఐగుప్తుకు పోయేటప్పుడు అది 430 సంవత్సరాల పైచిలుకు టైం గడిచేటప్పటికి 6 లక్షల కాలు బలం. ఓ బాబు, ఎంతమంది జనం బిడదారా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే.